ఛాంపియన్స్ ట్రోఫీ ఫస్ట్ సెమీఫైనల్లో భారత్ ఆస్ట్రేలియా హోరాహోరీగా తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో 4 పరుగులకే ఫస్ట్ వికెట్ కోల్పోయింది ఆసీస్. ఓపెనర్ కన్నోలీ డకౌట్ అయ్యాడు. షమీ బౌలింగ్ లో కీపర్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చాడు కన్నోలీ. ప్రస్తుతం క్రీజ్ లో లివిస్టన్, కెప్టెన్ స్మిత్ ఉన్నారు. మరోవైపు భారత్ సెమీస్ మ్యాచ్ కోసం జట్టులో 2 మార్పులు చేసింది ఆస్ట్రేలియా. మాథ్యూ షాట్ స్థానంలో కన్నోలీ, స్పెన్సర్ జాన్సన్ స్థానంలో తన్వీర్ సంగాను టీంలోకి తీసుకున్నారు. టీమిండియా మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. న్యూజిలాండ్తో ఆడిన జట్టునే బరిలోకి దింపింది భారత్. మరిన్ని డీటెయిల్స్ బాలాపూర్ నుంచి అనిల్ అందిస్తారు. అనిల్, మ్యాచ్ అప్డేట్స్ ఏంటి? ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తొలి సెమీఫైనల్ మ్యాచ్ కి జరుగుతుంది. దుబాయ్ లో జరుగుతున్నటువంటి ఈ టీమిండియా తర్వాత ఆస్ట్రేలియా మధ్య మాత్రం పోరు రసవత్తరంగా అవుతుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ ఎట్లాగైనా గెలవాలని కూడా ఇటు టీమిండియా ఉంది. ఎందుకంటే 2023 వన్డే వరల్డ్ కప్ లో ఇదే ఫైనల్ లోనే మనం ఓడిపోయినటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా ట్రావిస్ హెడ్ కూడా చాలా భీకరంగా ఆడినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ రోజు మాత్రం అతన్ని ఎప్పుడైతే ఈ క్రీజ్ లోకి వచ్చాడో మొదట్లోనే అటు ఫస్ట్ ఓవర్ లోనే అటు మహమ్మద్ షమీ బౌలర్ కి చేతికి అంటే వెళ్ళినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఓవరాల్ గా ఇప్పుడు జరిగేటువంటి ఈ మ్యాచ్ లో మాత్రం ఖచ్చితంగా ఈ రోజు ఆస్ట్రేలియా పైన ఖచ్చితంగా గెలవాలని కూడా చూస్తున్నారు. అటు క్రికెట్ అభిమానులు కూడా చాలా ఉత్కంఠంగా చూస్తున్నారు. ఎందుకంటే ఈ ఆస్ట్రేలియా అంటే పాకిస్తాన్ తర్వాత చాలా ఉత్కంఠగా చూస్తున్నటువంటి మ్యాచ్ ఈ మ్యాచ్. సో ట్రావిస్ హెడ్ ను 39 పరుగులకి అవుట్ చేశాడు. అటు వరుణ్ చక్రవర్తి ఏదైతే గత మ్యాచ్ లో కీ రోల్ పోషించినటువంటి వరుణ్ చక్రవర్తి ఈ రోజు కూడా ట్రావిస్ హెడ్ అవుట్ చేసినటువంటి పరిస్థితి. ఇటు అతని బౌలింగ్ లో శుభమన్ గిల్ మంచి చక్కటి క్యాచ్ పట్టి అతన్ని చేశారు. ఇక ఓపెనర్ గా వచ్చినటువంటి కనోలీ కూడా డక్అవుట్ అయినటువంటి ఇతన్ని కొంత గేమ్ లో చేంజ్ చేశారు. ఈసారి ఈ గేమ్ లోకి తీసుకున్నారు. సో ఇతను డక్అవుట్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు క్రీజ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ తో పాటు లివిస్టన్ క్రీజ్ లో ఉన్నారు. సో ఈ 2 వికెట్లు కూడా చాలా కీలకం. వీరిని కూడా ఎప్పుడైతే అవుట్ చేస్తారో అప్పుడు కొంత స్కోర్ ను కూడా కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మహమ్మద్ షమీ తర్వాత హార్దిక్ పాండ్యా ఓపెనర్ అంటే మొదట్లోనే చక్కగా బౌలింగ్ కూడా స్వింగ్ చేస్తున్నారు. ఇక ఈ వరుణ్ చక్రవర్తితో పాటు ఇటు కుల్దీప్ యాదవ్ కూడా బంతిని స్వింగ్ చేస్తూ కంగారు పుట్టిస్తున్నారని కూడా చెప్పవచ్చు. ఇక మొత్తానికి అయితే ఈ ఏదైతే ఆస్ట్రేలియాకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఏదైతే గత సంవత్సరం జరిగినటువంటి వరల్డ్ కప్ లో మనం ఓడిపోయాం కాబట్టి అది ఖచ్చితంగా ఆ యొక్క ఏదైతే వారికి సంబంధించినటువంటి అప్పుడు జరిగినటువంటి మ్యాచ్ కి సంబంధించినటువంటి మ్యాచ్ కి సంబంధించినటువంటి చాలా గెలిచే తీరాలనుకుంటున్నారు. సో మొత్తానికి అయితే ఇటు మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటాం అనుకున్న ఇండియా అనుకుంది. కానీ ఇది 14వసారి ఇది టాస్ అంటే ఎప్పుడైనా కూడా మనకు టాస్ ఓడిపోతూనే ఉంటాము. సో మొత్తానికి ఈ రోజు కూడా టాస్ ఓడిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు టీమిండియా సంబంధించినటువంటి రోహిత్ శర్మ కూడా నిన్న అంటే ఈ టాస్ గెలిచిన తర్వాత కూడా అతను ఏదైతే ఆస్ట్రేలియా గెలిచిన తర్వాత కూడా మాట్లాడాడు. పిచ్ స్వభావం ఎప్పటికప్పుడు మారిపోతుంది. గత 3 మ్యాచ్ల్లో కూడా మేము అలా మంచిగానే రాణించాము. కానీ ఇప్పుడు న్యూజిలాండ్ తో మొన్న న్యూజిలాండ్ తో ఆడినటువంటి జట్టులో కూడా ముందుకెళ్తున్నాము. సో ఆ రోజు ఎట్లయితే వెళ్తున్నామో ఈ రోజు కూడా అదే విధంగా వెళ్తున్నాం అని చెప్తున్నారు. సో మొత్తానికి ఈ రోజు జరిగేటువంటి ఈ టీమ్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. న్యూజిలాండ్ తో జరిగినటువంటి టీమే ఈ రోజు కూడా ఆడుతుంది. సో మొత్తానికి అయితే ఇంకా ఇప్పటికైతే 2 వికెట్లు కోల్పోయినటువంటి ఆస్ట్రేలియా ఇంకా క్రీజ్ లో ఉన్నటువంటి కూడా చాలా ఖచ్చితంగా కట్టడి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వారందరూ కూడా మంచి బ్యాట్స్మెన్ కాబట్టి సెమీఫైనల్ లో ఖచ్చితంగా నెగ్గాలని క్రికెట్ అభిమానులు కూడా ఆశిస్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం క్రికెట్ అంటే ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ అండ్ లివిస్టన్ క్రీజ్ లో ఉన్నారు. సో వీరిని తర్వాత మిడిల్ ఆర్డర్ తో వచ్చే వారిని కూడా తప్పకుండా పెవిలియన్ చేసుకుని కొంత స్కోర్ కట్టడి చేసినట్టు అవకాశం ఉంటుంది. రైట్ అనిల్.